ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు చూసినట్లయితే మార్కెట్ ఇది మనకు ప్రివ్యూ క్లోజ్. ఇది మనకు మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది 9:15 క్యాండిల్. మనకిది ఈరోజు మనం ఆర్డర్ చేసుకున్న మెయిన్ పీ. ఇది మనకు ఎప్పుడైనా సరే మనకు మెయిన్ పీ మీద ఆధారపడి ఉంటుంది మనకు మూమెంటం అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న క్లోజింగ్ ఇది. ఈరోజు మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడ్డది 302 నుండి ఇది ఇంతవరకు వెళ్ళింది. ఇక్కడ మనకు లో క్రియేట్ అయింది, ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ సమానంగా మూమెంట్ తీసుకుని ఎప్పుడైతే మళ్ళీ దీని హై క్రియేట్ చేసిందో మళ్ళీ ఇంతవరకు ఇక్కడ నుంచి మరి డౌన్ కూడా జరిగింది. మళ్ళీ ఇది చూసినట్లయితే ఇది మనకు దీనికి సమానంగా రావడం జరిగింది. మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇక్కడ మనకు యూ షేప్ లాగా మారింది. ఎందుకు మారిందంటే నిన్న క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ ఉండడం వల్ల ఇక్కడిది మార్కెట్ అనేది మనకు దీనికి రెస్పెక్ట్ చేస్తుంది. నిన్న క్లోజింగ్ మీద ఎప్పుడైతే లో నుంచి హైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇది మనకు రెస్పెక్ట్ చేస్తుందో ఇక్కడ మార్కెట్ అనేది ఆగడం జరుగుతుంది. మళ్ళీ ఇందులోనే మార్కెట్ అనేది ఇందులో కన్సాలిడేషన్ అయింది. ఆ తర్వాత హైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దీని సపోర్ట్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకు ఇక్కడనే ఉంటుంది. సపోర్ట్ అనేది ఇందులోనే ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనకు బ్రేక్ అవుతుందో ఆ తర్వాత మళ్ళీ సపోర్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రం ఒక పెద్ద క్యాండిల్ అనేది ఈ విధంగా ఫామ్ చేయడం వల్ల, అంటే దీన్ని బ్రేక్ చేయడం వల్ల అప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది మళ్ళీ దీన్ని బ్రేక్ చేయలేదు, ఇది విక్కిపరిచి ఇందులో ఇక్కడ క్లోజ్ అయింది. మళ్ళీ ఇది 333 నుండి మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఆడ్ చేసుకున్న పీఈలు దీంతో మనకు మార్కెట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం మెయిన్ మార్కెట్కి వెళ్ళిపోదాం. చూసినట్లయితే ప్రివ్యూ క్లోజు ఈ 23,946 అయితే ఓపెన్ మాత్రం మనకు 24,032లో ఏర్పడింది. హై చూసినట్లయితే మనకు 24,035 దాకా వెళ్ళింది. 24,035 నుండి లో మనకు 23,829 దాకా, అంటే 200 పాయింట్స్ అనేది డౌన్ అవ్వడం జరిగింది. ఓకే, దీన్ని బట్టి మనం ఆడ్ చేసుకున్న పీ చెప్పడం జరిగింది. అదేవిధంగా సీన్ కూడా ఒకసారి గమనిస్తే ఇది నిన్న క్లోజింగ్. ఇది మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది. ఆ తర్వాత ఈ విధంగా దీన్ని బ్రేక్ చేసి డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు యూ షేప్ లాగా మారింది. మనం తొందరపడి మొదటి గ్రీన్ క్యాండిల్ రాని మనం బై చేసుకోకూడదు. ఎప్పుడైతే ఖచ్చితంగా ఇక్కడ మనం బై చేయకూడదు. ఎప్పుడైతే ఒక మార్కెట్ అనేది ఈ విధంగా పైకి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు మెయిన్ బేస్ ఇది ఎప్పుడైతే మళ్ళీ ఇది ఈ విధంగా మనకు మెయిన్ బేస్ మళ్ళీ టచ్ అవుతుందో అప్పుడు మాత్రం బై చేసుకోవాలి. చేసుకున్నట్లయితే దీని హై మనం ఇంతవరకు పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే ఇది బ్రేక్ చేయాలనుకుంటే ఈ విధంగా మనకు గ్రీన్ క్యాండిల్ అనేది పెద్దగా ఏర్పడి మళ్ళీ రెడ్ క్యాండిల్ ఏర్పడినా కూడా దీని బేస్ పైన సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది ఇంతవరకు హై వరకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ మనకు నిన్న క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ క్లోజ్ చేసి మార్కెట్ అనేది ఇందులోనే కన్సల్టేషన్ అయింది. పైకి వెళ్ళినా కూడా ఇది మనకు ఈ నిన్న క్లోజింగ్ అయిన 15 క్యాండిల్ అనేది మనకు రెసిస్టెన్స్గా మరి డౌన్ కావడం జరిగింది. ఇది నెగిటివ్గా పెరిగి తర్వాత డౌన్ అయింది. మళ్ళీ ఎప్పుడైతే దీని హై అనేది దీని దగ్గర దీని వరకు వెళ్ళిందో అప్పుడు మళ్ళీ ఇది కిందకి వచ్చే అవకాశం ఉంది. దీని సపోర్ట్ ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో నెక్స్ట్ సపోర్ట్ అనేది ఇదే మనకు. దీని కింద ఎప్పుడైతే మనకు రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయినప్పుడు మాత్రం ఇది కిందకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇందులో ఈ విధంగా బ్రేక్ అయింది కదా, ఈ విధంగా బ్రేక్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమైంది, చిన్న క్యాండిల్ ఏర్పడింది. మళ్ళీ గ్రీన్ క్యాండిల్ తోటి మూమెంటం తీసుకొని దీని హైదాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దీన్ని హైదాకి వెళ్ళింది. ఇక్కడ ఏర్పడి మళ్ళీ ఇది దీనికి సమానంగా బాడీ చేయడం మనకు డౌన్ కూడా జరిగింది. ఇది మనకు ఆడ్ చేసుకున్న పీసీలో జరిగింది. ఇందులో మనం ఆడ్ చేసుకున్న పీఈ అనేది ఈ 23,900. ఇది చూసుకున్నట్లయితే మనకు మార్కెట్ మనకు పీఈ అనేది ఏ విధంగా పెరిగింది, ఈ విధంగా హై దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఈ విధంగా యూ షేప్ తీసుకుంది. కానీ మనకు మళ్ళీసారి మనం మెయిన్ పీని చూసినట్లయితే ఈ 24,300 అనేది ఇక్కడ ఇవి రెండు మనకు సమానంగా రావడం జరిగింది. అదేవిధంగా కింద ఇక్కడ మనకు ఇవి సమానంగా రావడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ఇవి సమానంగా రావడం జరిగింది. అదే మనం ఆడ్ చేసుకున్న పీఈలో అందుకే మనం కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు సపోర్ట్ బ్రేక్ అవుతుందని
ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా మూమెంట్ 48 రూపాయల నుంచి ఇది 71 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ మనకు రెండు సమానంగా తీసుకున్నప్పుడు ఇది 37 రూపాయల నుండి మళ్ళీ ఇది 69 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మనకు మెయిన్ అది మనకు సపోర్ట్ తీసుకుందో 13 రూపాయల నుండి ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా మారుతుంది. దాని కూడా రెసిస్టెన్స్గా మారింది. మళ్ళీ మనకు డౌన్ అయింది. ఇందులో మనకు యూ షేప్ వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇది 13 రూపాయల నుండి ఆ తర్వాత 50 రూపాయలకి వెళ్ళింది. ఎప్పుడైతే మళ్ళీ మనకు కింద వీటికి ఇక్కడ మనకు సమానంగా సపోర్ట్ తీసుకుంది. అది చూసినట్లయితే మనకు మెయిన్ పి అనేది ఇక్కడ మనకు సమానంగా సపోర్ట్ తీసుకునేది. ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఇది మనకు మొదటి దాని దగ్గరనే సమానంగా మనకు సపోర్ట్ తీసుకుంటుంది. ఎందుకంటే కింద మనకు సపోర్ట్ తీసుకొని ఇక్కడ మనకు మొదటి ఎక్కడైతే మనకు యూ షేప్ ఉందో అక్కడనే సపోర్ట్ తీసుకుంటుంది. కానీ మనం ఆడేసుకున్న ఈ మాత్రం మనకి ఇది కింద నుంచి సపోర్ట్ తీసుకుంది. చూసుకున్నట్లయితే మనకు 55 రూపాయల నుండి ఇది మనకు 5 రూపాయల నుండి మొమెంటం తీసుకొని ఇద్దరికి మనకు 71 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 23,950 ఇది 950 ఇది మనకు 27 రూపాయల నుండి ఇది 125 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ మనకు 74 రూపాయల నుండి 104 రూపాయలకి ఇక్కడ మనకు యూ షేప్ తీసుకుంది. ఇక్కడ 63 రూపాయల నుండి మళ్ళీ ఇది 103 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 23 రూపాయల నుండి మళ్ళీ ఇది 66 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు మళ్ళీ యూ షేప్ తీసుకొని 25 రూపాయల నుండి ఇది మనకు 90 రూపాయలకు. చివరిగా చూసినట్లయితే మనకు 20 రూపాయల నుండి మళ్ళీ మూవ్మెంట్ తీసుకుంది. ఈ విక్కులు ఏర్పడింది అయినా కూడా ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుంది. 20 రూపాయల నుండి మళ్ళీ ఇది 120 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే 24,000 ఇది నెల క్లోజింగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 50 రూపాయల నుండి మనకు 163 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 42 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎంతవరకు వెళ్ళింది 94 రూపాయలు. ఆ తర్వాత ఇందులో మనకు యూ షేప్ తీసుకుంది కదా మళ్ళీ 55 రూపాయల నుండి మళ్ళీ ఇది 139 రూపాయలకు. చివరిగా చూసినట్లయితే మళ్ళీ ఇది సేమ్ అదే 50 రూపాయలు ఉంది. సేమ్ అది మనకు 50 రూపాయలు అంటే ఇక్కడ విక్కెర పడింది మనకు 30 రూపాయలు. మళ్ళీ ఇక్కడ మనకు బాడీ చూసినట్లయితే మళ్ళీ ఇది 50 రూపాయల నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 173 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ 24,050 ఇది చూసుకున్నట్లయితే ఇది క్లోజింగ్ ఇది 77 రూపాయల నుండి ఎంతవరకు వెళ్ళింది ఇది మనకు 206 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇది ఇక్కడ మనకు 139 రూపాయల నుండి 181 రూపాయలకి మళ్ళీ మనకు మెయిన్ పీకర్ సపోర్ట్ తీసుకుంది కదా దీనికి సమానంగా. కానీ ఇది కింద తీసుకుంది. ఇది 67 రూపాయల నుండి ఇది 141 రూపాయలకి. ఆ తర్వాత మళ్ళీ ఇది 93 రూపాయల నుండి మళ్ళీ ఇది 108 రూపాయలు. ఇక్కడ మనం ఇందులో మనం చూసుకోవాల్సింది ఇక్కడ మనకు సపోర్ట్ అనేది తీసుకుంది కదా మనకు మెయిన్ పీ సపోర్ట్ అనేది ఇక్కడ తీసుకొని చూడాలి. మళ్ళీ చూసినట్లయితే మళ్ళీ ఇది 70 రూపాయల నుండి ఇది 221 రూపాయలకి వెళ్ళడం జరిగింది. అదే చివరిగా చూసినట్లయితే 24,100 ఇది పీ ఇది 110 రూపాయల నుండి ఇది 244 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ 183 రూపాయల నుండి 232. మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు కొంచెం సమానంగా రావడం జరిగింది. 100 రూపాయల నుండి మళ్ళీ ఇది 183 రూపాయలు రావడం జరిగింది. ఇందులోనే కన్సల్టేషన్ అయింది. మళ్ళీ ఇది 35 రూపాయల నుండి మళ్ళీ ఇది 237. మళ్ళీ చివరిగా చూసినట్లయితే ఇది మనకు 115 రూపాయలు విక్కేర్ పడింది. కానీ బాడీ మాత్రం మనకి ఇక్కడ 135 రూపాయల నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని 270 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనకు పీలో జరిగింది. అదేవిధంగా మనం సీని 23,100 900 సి ఇది నెల క్లోజింగ్ మనకు మెయిన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా 43 రూపాయల నుండి మనకు 129 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇందులోనే కన్సల్టేషన్. ఇక్కడ చూసినట్లయితే మనకు 15 క్యాండిల్ ఇక్కడ ఉంది. కానీ ఇది మనకు ఇంతవరకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుండి ఇక్కడ సపోర్ట్ తీసుకున్న 19 రూపాయల నుండి ఇది 80 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇది ఇందులోనే కన్సల్టేషన్ అయింది. చివరికి మనకు మెయిన్ సి అనేది మనకు దీనికి సమానంగా తీసుకుంది కదా అప్పుడు ఇది 17 రూపాయల నుండి మళ్ళీ ఇది 90 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ 950 సి ఇది చూసుకున్నట్టయితే ఇది మన క్లోజింగ్ ఇది మనకు ఎప్పుడైతే దీనికి సమానంగా వచ్చినప్పుడు మాత్రం ఇది మనకు ఇంతవరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏమైంది ఇక్కడ దీన్ని బ్రేక్ చేయడం జరిగింది.
ఇందులో ఇక్కడ ఇవి సమానంగా రావడం జరిగింది. కానీ మనకు మెయిన్ సి అనేది ఇక్కడ మనకు దీని పైన ఉన్న ఈ రెండు వీ షేప్ల మధ్యలో సపోర్ట్ తీసుకుంది. కాబట్టి ఇది ఇంతవరకు వెళ్ళడం జరిగింది. ఇది చివరిగా చూసుకున్నట్టయితే 5 రూపాయల నుండి మళ్ళీ ఇది 54 రూపాయలకు వెళ్ళడం జరిగింది. అదే చివరిగా ఈ 24,000 సి ఇది చూసుకున్నట్లయితే ఇది క్లోజింగ్ ఇది మనకు 16 రూపాయల నుండి 60 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ ఇది 15 రూపాయల నుండి ఇది 25 రూపాయలకు, తర్వాత మళ్ళీ మనకు 1 రూపాయి నుండి మనకు 20 రూపాయలకి వెళ్ళింది. ఇప్పుడే మనకు దీని సమానంగా వచ్చింది కాబట్టి ఇది ఇంతవరకు పెడుతుందని అనుకోకూడదు. ఇక్కడ మనం మెయిన్ సీని మనం గమనించాలి. మెయిన్ సీ చూసినట్లయితే ఇది మనకు ఇక్కడ సపోర్ట్ ఉంది, కానీ ఇది దీని బాడీ మీద సపోర్ట్ తీసుకొని ఇక్కడ 50 క్యాండిల్ దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ సపోర్ట్ తీసుకున్నా కూడా మళ్ళీ ఇది దీని హై దాకా వెళ్ళింది. అంటే ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకున్నప్పుడు మనకు ఆర్డర్ చేసుకున్న సీలు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకున్నాయి. కాబట్టి ఇంతవరకు వెళ్తే మనం అనుకోకూడదు. ఎందుకంటే మనం మెయిన్ సీ మాత్రం దీని మీద బాడీ మీద సపోర్ట్ తీసుకుంది కాబట్టి పైన ఉన్న దాని మీద పైన ఉన్న 15 మీద క్లోజింగ్ అయినా 15 కింద రెస్ట్ తీసుకుంది కాబట్టి మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఈ విధంగా మనకు మళ్ళీ ఎప్పుడైతే మనకు మెయిన్ సి సపోర్ట్ తీసుకుందో అప్పుడు ఈ క్యాండిల్ అనేది పెరగడం జరిగింది. ఇది ఈరోజు జరిగిన మన నిఫ్టీ ఎక్స్పైరీ. థ్యాంక్ యూ.